ఈరోజు సింగనగర్ మనోహర్ జిమ్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాడీ బిల్డింగ్ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. మరి దీనిలో భాగంగా చక్కగా కొత్త బాడీ బిల్డర్లు కూడా రావడం మేము సంతోషిస్తున్నాం. మరి ఈ బాడీ బిల్డర్స్ కావచ్చు, వ్యాయామ క్రీడాకారులు కావచ్చు, అదేవిధంగా పోటీల్లో పాల్గొనే వారికి కూడా కొన్ని చిన్న చిన్న అపోహలు ఉంటాయి. ఆహార విషయాలు కావచ్చు, ట్రైనింగ్ విషయంలో కావచ్చు, కాంపిటీషన్స్ పోజింగ్ల విషయంలో కావచ్చు, అట్లా ఎన్నో రకాలుగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ చాలా అనుభవమైనటువంటి జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ క్రీడాకారులు, జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ క్రీడాకారులు తయారు చేసే వ్యాయామ గురువులు కూడా కాదర్ గారు, శ్రీకాంత్ గారు, దినేష్ గారు, వెంకట్ గారు, మనోహర్ గారు కూడా మనతో ఉండటం అనేది చాలా సంతోషదగ్గ విషయం. అది మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అదృష్టంగా భావించుకుంటున్నాం. ఎంతో మంది ఎన్నో రకాల జిమ్లు పెట్టుకుని ఒక విభాగంగా వ్యాపారంగా వెళ్తారేమో, కానీ ఇక్కడ కొంతమంది పేర్లు చెప్పారు. వాళ్ళందరూ కూడా కేవలం వ్యాయామ క్రీడా రంగానికి మాత్రమే ప్రాణాలు అర్పించిన విధంగా వ్యాయామ క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ క్రీడాకారులు తయారుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. కాదర్ గారికి, వెంకట గారికి, వీళ్ళందరూ కూడా, దినేష్ గారికి, కొత్తగా మిత్రుడు జిమ్ పెట్టారు శ్రీకాంత్ గారికి, మన శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ రెండు విభాగాలుగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఒకటి బాడీ బిల్డింగ్, రెండోది మెన్స్ ఫిజిక్. దాని ఇంకో భాగం కూడా పిలుస్తారు, మోడల్ ఫిజిక్ అంటారు, స్పోర్ట్స్ ఫిజిక్ కూడా అంటారు. ఆ రెండు విభాగాలకు సంబంధించి ఒక ఎంతో అనుభవంతో రెండు భాగాల్లో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ లో పాల్గొని విజయాలు సాధించి మన జిల్లా పిలిచినటువంటి దినేష్ ని ఆ రెండు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ మోడలింగ్ ఫిజిక్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ రెండు అంశాల పైన కొత్తగా ఉండే బాడీ బిల్డర్స్ కి కొంచెం మీ యొక్క చిన్న సజెషన్ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం ఫాలో అవుతారన్న ఆలోచన. ఆ దినేష్ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. దినేష్ గురించి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మెన్స్ ఫిజిక్ కన్నా బాడీ బిల్డింగ్ అయితే మీరు త్వరగా ప్రిప్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వెయిట్ క్యాప్ లోకి రావాలి కాబట్టి. సో క్యాలరీ డెఫిసిట్ డైట్ లోకి తీసుకొని ఆ బాడీ బిల్డింగ్ వెయిట్ క్యాప్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ముందు నుంచే మీ క్యాలరీ డెఫిసిట్ డైట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి ఒక 2 వీక్స్ వరుసగా చేసుకోండి. మీకు మీ బాడీ వెయిట్ కి ఇంత క్యాలరీస్ అని డైట్ ఉంటుంది. సో ఆ క్యాలరీస్ బేస్డ్ మీద వెళ్ళి ఇంటెన్సిటీ, వర్కౌట్ ఇంటెన్సిటీ పెంచితే మీరు వెయిట్ డ్రాప్ అవుతారు. సో ఒక చోట ఆ వెయిట్ అనేది ఆగిద్ది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా క్యాలరీస్ తగ్గించి ఇంటెన్సిటీ ఎక్కువ పెంచుకోవాలి. టైం ఎక్కువ ఉండడం వల్ల ఇది మనం ఎక్కువ బాడీ బిల్డింగ్ చేయొచ్చు. సో అనుకున్న టైంకి బాడీ వెయిట్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. మెన్స్ ఫిజిక్కి అలా అక్కర్లేదు. లైక్ మీరు ఏ వెయిట్ ఉన్నా ఆడొచ్చు. అది ఏంటంటే హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 170 బిలో 170 అబోవ్ సెంటీమీటర్స్ అనమాట. సో అప్పర్ బాడీ ఎక్కువ మెన్స్ ఫిజిక్కి ఆబ్లిక్స్